హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు అన్ని కులాల మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా 2,500 రూపాయలు, ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 2 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ఈ డబ్బులు, ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఇక దీనికి సంబంధించి మహిళలు మరియు డ్వాక్రా మహిళలు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేయాలని కార్యాచరణ అయితే రూపొందించారు. ఇప్పటికే మహిళలకైతే 3 పథకాలను కూడా అమలు చేయడం జరిగింది. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా ఈ 3 పథకాలను అయితే అమలు చేశారు. ఈ విధంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల 2,500, అలాగే డ్వాక్రా మహిళలు అయితే వారికి 2 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఏంటి, దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలి, ఏ తేదీ నుంచి ఈ డబ్బుల పంపిణీ ఉంటుంది, ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. చాలామంది కేవలం 2 లేదా 1.5 లేదా 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. మీరు ఇలా కనుక చూస్తే మీకు విషయం అనేది అర్థం కాదు. ఈ 2 నిమిషాలు కూడా మనకు ఇంట్రడక్షన్ ఉంటుంది, అంటే ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నాము అనేది మాత్రం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి కేవలం 4 లేదా 5 నిమిషాల వరకు కూడా వీడియోని అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూసి తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. మీ బంధువులకు, స్నేహితులకు ఈ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి వీడియోని అయితే షేర్ చేసేయండి. మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలోనూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఇక్కడ టాప్లో కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా అక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ మీద నొక్కితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుంది కదా వీడియోలో, ఆ ఫోటోను మీరు స్కాన్ చేస్తే మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అలాగే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 2 శుభార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే మహిళల కోసం అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా అమలు చేసినటువంటి పథకం ఉచిత బస్సు ప్రయాణం అనమాట. మహిళలందరికీ కూడా మనకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది. మహిళలందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక దీని తర్వాత మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఏడాదికి 6 సిలిండర్లు ఇస్తామని, అది కూడా 500 రూపాయలకే ఇస్తామనే సిలిండర్ పథకాన్ని కూడా మనకు ప్రారంభించడం జరిగింది. ఇక ఇప్పటికే ప్రస్తుతానికి మహిళలందరికీ కూడా మనకు 500 రూపాయల సిలిండర్ అయితే అందుతూ ఉంది. ఇక ఈ పథకంతో పాటు మరొక పథకం కూడా అమలు చేయడం జరిగింది. మహిళలందరికీ కూడా మనకు 200 యూనిట్ల లోపు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వినియోగిస్తారో వారందరికీ కూడా మనకు ఫ్రీ కరెంటు, అంటే ఎటువంటి బిల్లు మీరు కట్టనవసరం లేదని ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఇక మహిళలకైతే ప్రతి నెల కూడా మనకు 2,500 రూపాయలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక దీనికంటే ముందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది. అలాగే 500 రూపాయల సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ప్రస్తుతానికి 3 పథకాలు అమలవుతున్నాయి. ఇక 4వ పథకంగా మహిళలందరికీ కూడా ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వయసుతో అంటే 18 నుంచి 59 సంవత్సరాల లోపు వారికి ఈ డబ్బులు అయితే ఇస్తామన్నారు. అంతేకాకుండా మనకు కులాలతో సంబంధం లేకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా ఈ పథకం కోసం మీరు దరఖాస్తు ఆల్రెడీ చేసుకున్నారు ప్రజాపాలనలో. ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకుని రెడీగా ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు వస్తాయి.
ఎటువంటి కులాల ప్రస్తావన లేదు. అలాగే వయసు చూసుకుంటే మనకు 18 నుంచి 59 సంవత్సరాల లోపు, తర్వాత నుంచి మహిళలకు పెన్షన్ వస్తుంది కాబట్టి మనకు అప్పటికైతే తగ్గించడం అయితే జరిగిందనమాట. ఇక 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ప్రతి మహిళ కూడా ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా, అలాగే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా మీరు అన్నీ కూడా రెడీగా చేసుకుని పెట్టుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇక ఈ పథకంతో పాటు మరొక పథకాన్ని కూడా మనకు అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు ఈ మహిళలతో పాటు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా మహిళలందరికీ కూడా మనకు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రుణాలు తీసుకుని అసలు వడ్డీ అనేది చెల్లించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో డ్వాక్రా మహిళలందరికీ కూడా తీపి కబురు అయితే అందించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక వారు నష్టపోకుండా, వారికి ఇబ్బంది లేకుండా ఉండటానికి మహిళలందరికీ కూడా మనకు 0 వడ్డీకే రుణాలు, అంటే మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నా, లేకపోతే 50,000 తీసుకున్నా, లేకపోతే 2,00,000 రూపాయల వరకు కూడా 0 వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. ఈ 2,00,000 రూపాయలు తీసుకున్నా కూడా మీకు 2,00,000 రూపాయలకు కూడా మనకు ₹1 ఇంట్రెస్ట్ అనేది లేదనమాట. అంటే జీరో ఇంట్రెస్ట్. మీరు 2,00,000 తీసుకుంటే 2,00,000 మీరు మళ్ళీ తిరిగి ప్రభుత్వం అంటే బ్యాంకుకు కట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే డ్వాక్రా మహిళలు ఏదైనా సరే చేతి వృత్తులతో చేసేటువంటి మనకు వస్తువులన్నీ కూడా వారు అమ్ముకోవడానికి కూడా వారికి మార్కెట్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇక ప్రతి డ్వాక్రా మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. 0 వడ్డీ కింద 2,00,000 రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తారు. ఎటువంటి వడ్డీ అనేది మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా నేను చెప్పినట్టు కనుక చేస్తే మీకు వచ్చే నెల నుంచే జూన్లోనే మనకు 2,500 రూపాయలు ప్రతి నెల అందుతుంది. ఈ 2,500 రూపాయలతో పాటు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డ్వాక్రా అక్కచెల్లెమ్మలు వారందరికీ కూడా 2,00,000 రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా మరెన్నో పథకాలను అయితే మహిళల కోసం అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇక ఎన్నికలు అయితే జరిగిపోయి మన తెలంగాణలో కూడా ఇక 4వ తారీఖున ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక ఈ ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పథకాల మీద ఫోకస్ అనేది పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందేటట్టు చేస్తామని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు మరియు మామూలుగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలతో పాటు మనకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా, అంటే రుణమాఫీ కింద లోన్లు అయితే ఇస్తాము, ఎటువంటి వడ్డీ లేకుండా లోన్లు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయండి.